అందరూ చూసుకోండి. ఇట్లా వేసేసి ఏదో చిన్నగా కలుపుకోవాలి. ఇంత కలర్ వచ్చింది అంటే మళ్ళీ కొంచెం తీసుకోవాలి, మళ్ళీ కలుపుకోవాలి, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ఇట్లానే కలుపుతూ ఉంటే దాని కలర్ అనేది అప్పుడు తెలుస్తుంది. ఏంటినా ఎల్లో ఒకడు పర్షియన్ బ్లూ. ఇలా కలుపుతూ ఉంటే కలర్ వస్తుంది. ఇది ఒక రకమైన కలర్, బ్లూయిష్లో ఒక రకమైన కలర్. ఈ కలర్ రావాలి. దీన్ని ఇప్పుడు ఇట్లా చేసుకోవాలి. ఇది వాటరీగా చేసుకోవాలి. ఇదిగో ఇది రావాల్సింది. బ్లూ అది వేయకూడదు. మళ్ళీ ఇట్లా వాటరీగా చేసుకోండి. చేసుకొని ఇట్లా తీసుకొని మనము చూసారా, అంత లైట్ చేస్తే ఇలా ఉండాలి మనకి. పర్షియన్ బ్లూ కలర్ వచ్చిందా? వాటరీగా తీసుకుని మళ్ళీ వాటర్ కలర్స్ ఎక్కడెక్కడ మనం వేయాలనో చాలా చిన్నగా. అది ఓపెన్ చేయండి. దీన్ని ఫోటో ఎక్కడెక్కడ వస్తుంది షేడ్, అది ఇంత నీట్గా చేసుకోవాలి. ఇలా చూడండి, అవుటర్ లైన్ చూసుకోండి ఎక్కడెక్కడ వచ్చింది. అదంతా అవుటర్ లైన్ చూసుకుంటూ చక్కగా ఫస్ట్ ఇది వేసేసుకోండి. ఎక్కడెక్కడ రావాలి అక్కడంతాను. ఇక్కడ వైట్ ఉంది కదా, ఇక్కడ ఏదో కలపాలి. వైట్ కాదు ఇది, ఈ కలర్ని లైట్ కలర్ని అట్లా వచ్చేస్తుంది. అది వైట్ రాదు. ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ ఇలా చేసుకునేసి షేడ్ ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి వస్తుంది కాళ్ళ దగ్గర షేడ్ అంతే. ఇలా లైట్ పడితే ఇట్లా చేసుకొని మీకు ఇక్కడ కూడా కాళ్ళకి వేయలేదు మేడం గారు, దాన్ని వేసుకోండి. కింద కూడా వేయాలా? కాళ్ళకి వేయద్దు, వేయలేదు ఆమె, తప్పిచ్చేసింది. ఇక్కడ కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ పింక్ వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ మనకి షేడ్స్ రావాలనేది చూసుకోవాలి. ఇలా పెట్టుకున్నారంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి షేడ్ ఉందా, ఈ లైట్ షేడ్ ఉంది చూసారా, ఆ షేడ్ ఎప్పుడు దీన్ని ఇలా తీసేసేయాలి, ఇంకా అస్సలు ఉండకూడదు. దీన్ని ఇంకా చేసుకోండి, ఇంత లైట్. ఫోన్ టచ్ చేస్తాను.